Hi students, welcome to SSR English. Today we discuss one of the grammar topic in first year intermediate, parts of speech. Parts of speech. Roman number 15, it gives 3 marks. చూడండి 15వ రోమన్లో మనకి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేటువంటి ఒక గ్రామర్ టాపిక్ ఉన్న మనకి ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్లో ఇది 3 మార్క్స్ సంబంధించినటువంటి టాపిక్. అసలు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే ఏంటి, దాంట్లో ఏమేమి ఉంటాయి అనేటువంటిది మనం ఈరోజు చూద్దాము. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇంట్రడక్షన్కి వచ్చేటప్పటికి వెన్ వీ కన్వర్సేషన్ వీ యూజ్ డిఫరెంట్ వర్డ్స్, ఎవ్రీ వర్డ్ హ్యాజ్ ఎ స్పెసిఫిక్ ఫంక్షన్, దీస్ వర్డ్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ 8 క్లాసెస్, దీస్ ఆర్ కాల్డ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్. ఇక్కడ చూడండి, వెన్ వీ కన్వర్సేషన్ వీ యూజ్ డిఫరెంట్ వర్డ్స్. కన్వర్సేషన్ అంటే అర్థం ఏంటంటే సంభాషణ. మనం మాట్లాడేటప్పుడు మనం ఏం చేస్తామంటే వీ యూజ్ డిఫరెంట్ వర్డ్స్, రకరకాల పదాలు అనేవి మనం ఉపయోగిస్తూ ఉంటాం. అయితే ప్రతి పదానికి కూడా ఏముందంటే ఇక్కడ ఒక రకమైనటువంటి ఫంక్షన్ అనేది ఉంది. అయితే వీటిని ఏం చేశారు, 8 రకాలుగా డివైడ్ చేయడం జరిగింది. ప్రతి లాంగ్వేజ్లోనూ కూడా ఇవి ఉంటాయి. సరే, ఈ లాంగ్వేజ్లో ఉన్నటువంటి మనం ఉపయోగించేటువంటి లాంగ్వేజ్లో మనం అనేక రకాలైనటువంటి పదాలు ఉపయోగిస్తాము. ఆ పదాలను ఏం చేశారంటే ఉపయోగాన్ని బట్టి 8 రకాలుగా డివైడ్ చేయడం జరిగింది. ఈ 8 రకాలుగా డివైడ్ చేసింది ఏదైతే ఉందో వాటిని మనం ఏమంటాము, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటాం. అర్థమైందండి? పార్ట్స్ ఆఫ్ స్పీచ్ దాంట్లో ఎన్ని ఉన్నాయి అసలు అంటే కనుక 8 అనుకున్నాం కదా మనం. ఇక్కడ చూడండి, ఫస్ట్ది నౌన్, అలాగే రెండవది ప్రొనౌన్, తర్వాత వెబ్, తర్వాత అడ్జెక్టివ్, తర్వాత అలాగే యాడ్వర్బ్, ప్రిపోజిషన్, కంజంక్షన్, ఇంటర్జెక్షన్. నౌన్ అంటే నామవాచకము అంటాము, అలాగే ప్రొనౌన్ అంటే సర్వనామము, వెబ్ అంటే క్రియ, అలాగే అడ్జెక్టివ్ అంటే విశేషణము, యాడ్వర్బ్ అంటే క్రియా విశేషణము, ప్రిపోజిషన్ అంటే విభక్తి ప్రత్యయము, కంజంక్షన్ అంటే సముచ్చయము అంటాము, అలాగే ఇంటర్జెక్షన్ వచ్చేటడికి ఆశ్చర్యార్థకము. అర్థమైంది కదండి? మనం ఉపయోగించేటువంటి భాష ఏదైతే ఉందో, మనం ఉపయోగించేటువంటి పదాలు ఏవైతే ఉన్నాయో ఉపయోగాన్ని బట్టి వాటిని 8 రకాలుగా డివైడ్ చేశారు. వాటిని మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటాము. ఒకటేమో నౌను, రెండవది ప్రొనౌను, వెబ్, అడ్జెక్టివ్, యాడ్వర్బ్, ప్రిపోజిషను, కంజంక్షను, ఇంటర్జెక్షన్. అసలు నౌన్ అనేది ఎక్కడ ఉపయోగిస్తాము, నౌను అంటే ఏంటి అనేటువంటివి నెక్స్ట్ 1 by 1 వచ్చేటప్పటికి మనకి నౌన్. అసలు నౌన్ అంటే ఏంటి అంటే ఏ నౌన్ ఈజ్ ఎ వర్డ్ యూజ్డ్ యాజ్ నేమ్ ఆఫ్ ఎ పర్సన్, ప్లేస్ ఆర్ థింగ్. ఏ నౌన్ ఈజ్ ఎ వర్డ్ యూజ్డ్ యాజ్ నేమ్ ఆఫ్ ఎ పర్సన్, ప్లేస్ ఆర్ థింగ్. ఇక్కడ పర్సన్, నేమ్ ఆఫ్ ఎ పర్సన్, నేమ్ ఆఫ్ ఎ ప్లేస్, అలాగే నేమ్ ఆఫ్ ఎ థింగ్. ఒక వ్యక్తి గురించి కానీ, ఒక వస్తువు గురించి కానీ, కొన్ని స్థలాల గురించి కానీ పేరును గురించి తెలియజేయ పదం ఏదైతే ఉందో నౌన్ అంటాము. నౌన్ అంటే ఏంటంటే ఒక వ్యక్తి గురించి కానీ, ఒక స్థలం గురించి కానీ, ఒక వస్తువు గురించి కానీ పేరును గురించి తెలియజేయ పదం ఏదైతే ఉందో దాన్ని నౌన్ అంటాం. ఎవరి నేమ్ ఈజ్ కాల్డ్ ఏ నౌన్. ఎవరి నేమ్ ఈజ్ కాల్డ్ ఏ నౌన్. ఫ్యాన్ ఉందనుకోండి నౌన్, బెంచ్ ఉందనుకోండి నౌన్, బుక్ ఉందనుకోండి నౌన్. ఇలాగ ప్రతిదీ కూడా ఏదైతే అది వస్తువు కానివ్వండి, వ్యక్తి కానివ్వండి, ఏదైనా సరే అది నౌన్లోకి వస్తుంది అనమాట. ఫస్ట్ చూడండి, ఇక్కడ గోపాల్ లెఫ్ట్ ద బాల్ ఇన్ ద పార్క్. గోపాల్ ఎగ్జాంపుల్లో గోపాల్ లెఫ్ట్ ద బాల్ ఇన్ ద పార్క్. గోపాల్ అనేటువంటిది నేమ్ ఆఫ్ ఏ పర్సన్, ఇది నౌన్. ఇది అలాగే బాల్ అనేటువంటిది ఇది నేమ్ ఆఫ్ ఏ థింగ్ అనమాట, వస్తువు. బాల్ అది కూడా నౌన్. అలాగే పార్క్ అనేటువంటిది ప్లేస్, ఇది కూడా నౌన్. ఇలాగా ఒక వ్యక్తి గురించి కానీ, వస్తువు గురించి కానీ, స్థలం గురించి కానీ పేరును గురించి తెలియజేయ పదం ఏదైతే ఉందో నౌన్. ఎవరి నేమ్ ఈజ్ కాల్డ్ ఏ నౌన్. ప్రతి విధమైన పేరును మనం నౌన్ అంటాము, నామవాచకము. గుర్తుపెట్టుకోవాలి. ఇలా ఎగ్జామినేషన్లో మనకి ఇలా అండర్లైన్ చేస్తారు వారు. మనం ఏం చేయాలంటే అది ఐడెంటిఫై చేయాలి. ఐడెంటిఫై ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఇన్ ద ఫాలోయింగ్ అండర్లైన్ వర్డ్స్ అంటాడు వాడు. అండర్లైన్ చేసినటువంటి పదాలు ఏ భాషా భాగానికి చెందినవో మనం రాయవలసి ఉంటుంది. సరే, నౌన్లో రకాలు ఉన్నాయి. కైండ్స్ ఆఫ్ నౌన్స్ వచ్చేటప్పటికి నౌన్స్ ప్రాపర్ నౌన్స్ అని, కామన్ నౌన్స్ అని, కలెక్టివ్ నౌన్స్ అని, అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అని 4 రకాలు ఉన్నాయి. ఇక్కడ ప్రాపర్ నౌన్స్ అనేటప్పటికి ప్లేసెస్ అంటే ఢిల్లీ అని, ఇటువంటివన్నీ కూడా ప్లేసెస్ అన్నీ దీంట్లోకి వస్తాయి. కామన్గా ఉండేటువంటి పేర్లు, కామన్గా ఉండేటువంటి బాయ్ అని, గర్ల్ అని, మెన్ అని, ఇటువంటి
పేర్లన్నీ కూడా కామన్గా ఉన్నటువంటి పేర్లు దీంట్లోకి వస్తాయి. కలెక్టివ్ నౌన్ అంటే ఎక్కువ మంది, కలెక్షన్ ఆఫ్ అంటే పీపుల్ అని, గవర్నమెంట్ అని ఇటువంటి. అబ్స్ట్రాక్ట్ నౌన్ వచ్చేటప్పటికి ఏంటంటే క్వాలిటీ, కైండ్నెస్ అని, చైల్డ్హుడ్ అని ఇటువంటివన్నీ దాంట్లోకి వస్తాయి. దీంట్లో కామన్ నౌన్లో మళ్ళీ 2 రకాలు ఉన్నాయి, కౌంటబుల్, అన్కౌంటబుల్. అంటే లెక్కించదగినటువంటి పేర్లు, లెక్కించలేనటువంటి పేర్లు అనేటువంటివి దీంట్లో ఉన్నాయి. అర్థమైంది కదండి. ఇక్కడ చూడండి, నౌన్ అంటే నామవాచకము. ఇది ప్రతి విధమైన పేరును గురించి తెలియజే పదం ఏదైతే ఉందో దాన్ని నౌన్ అంటాము. అది ఏ పేరైనా, ఒక వ్యక్తి యొక్క పేరు కానివ్వండి, వస్తువు యొక్క పేరు కానివ్వండి, స్థలం యొక్క పేరైనా అవన్నీ కూడా నౌన్లోకి వస్తాయి. ఇక్కడ గోపాల్ లెఫ్ట్ ద బాల్ ఇన్ ద పార్క్ అనేటువంటి దాంట్లో గోపాల్ అనేది వ్యక్తి యొక్క పేరు, బాల్ అనేది వస్తువు యొక్క పేరు, పార్క్ అనేటువంటిది స్థలం యొక్క పేరు. నౌన్లో రకాలు ఉన్నాయి. కైండ్స్ ఆఫ్ నౌన్స్ వచ్చేటప్పటికి 4 రకాలు ఉన్నాయి. ఫస్ట్ది ప్రాపర్ నౌన్ అని, కామన్ నౌన్ అని, కలెక్టివ్ నౌన్ అని, అబ్స్ట్రాక్ట్ నౌన్ అని అంటారు. కామన్ నౌన్లో మళ్ళీ 2 రకాలు ఉన్నాయి. ఒకటి కౌంటబుల్ నౌన్స్, రెండవది అన్కౌంటబుల్ నౌన్స్ అనేటువంటివి ఇలా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనం ప్రొనౌన్ అంటే ఏంటో చూద్దాం. రెండవది ప్రొనౌన్. ఈ ప్రొనౌన్లో ప్రొనౌన్ అంటే అర్థం ఏంటంటే సర్వనామము. ప్రొనౌన్ అంటే అర్థం ఏంటి? సర్వనామము. ఏ ప్రొనౌన్ ఈజ్ ఎ వర్డ్ యూజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఏ నౌన్. ప్రొనౌన్ అనేటువంటిది ఇక్కడ చూడండి, ఏ ప్రొనౌన్ ఈజ్ ఎ వర్డ్ యూజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఏ నౌన్. ఇన్స్టెడ్ ఆఫ్ అంటే అర్థం ఏంటంటే, ఇన్స్టెడ్ ఆఫ్ అంటే బదులుగా అని అర్థం. ఇన్స్టెడ్ ఆఫ్ అంటే బదులుగా. దేనికి బదులుగా? నౌన్కి బదులుగా. నౌన్కి బదులుగా ఉపయోగించబడే పదాన్నే మనం ప్రొనౌన్ అంటాము. నౌన్కి బదులుగా ఉపయోగించబడే పదాన్నే ఏమంటాం మనం? ప్రొనౌన్ అంటాము. సరే, ఇక్కడ మనం నౌన్లో చూసుకున్నాం. మనం గోపాల్ అనేటువంటి GOPAL, ఇది నౌన్ అన్నాం మనం. దీనికి బదులుగా ఉపయోగించడం అంటే అర్థం ఏంటి? ఇక్కడ హీ అనేటువంటి దాన్ని ఉపయోగిస్తాం. హీ అనేటువంటిది అంటే ఇక్కడ పేరు అనేటువంటిది ఏదైతే ఉందో ఇది నౌన్ అవుతుంది. నౌన్కి బదులుగా మనం ఏమంటున్నామంటే ఇక్కడ హీ అనేటువంటిది అంటున్నాం అనమాట. అదే ఫర్ ఎగ్జాంపుల్ రమ్య అనేటువంటి పేరు ఉంది, అమ్మాయి కాబట్టి ఇక్కడ ఏం చేస్తాము? షీ అని రాస్తాము. ఇంతకుముందు మనం బాల్ అన్నాము. బాల్ అంటే ఇక్కడికి వచ్చేటడికి ఏమవుతుంది? అది ఇట్ అవుతుంది. ఇలాగా నౌన్కి బదులుగా ఉపయోగించబడే పదం ఏదైతే ఉందో దాన్ని ఏమంటాం మనం? ప్రొనౌన్ అంటాము. నౌన్కి బదులుగా ఉపయోగించబడే పదాన్ని ప్రొనౌన్ అంటాం. ఇటువంటి ప్రొనౌన్స్ అన్ని చాలా ఉన్నాయి మనకి. హిజ్ అనేది ప్రొనౌన్, హెర్ అనేది ప్రొనౌన్, మై అనేటువంటిది ప్రొనౌన్, అలాగే హిమ్ అనేటువంటిది ప్రొనౌన్, మీ అనేటువంటిది ప్రొనౌన్. అలాగే ఇలా చూసుకుంటా పోతే కనుక మై సెల్ఫ్ అని, అలాగే యువర్ సెల్ఫ్ అని, ఎవర్ అని, యు అనేది, ఎవర్ అనేది. ఇలా మనం చూస్తే కనుక మై సెల్ఫ్, హెర్ సెల్ఫ్, అలాగే హిమ్సెల్ఫ్. ఇలా చూస్తే కనుక యువర్ సెల్ఫ్స్, YOURSELVES, themselves. ఇటువంటి అన్నీ కూడా మనం చూసినట్లయితే ఉయ్ అనేటువంటిది చాలా వరకు మనకి ప్రొనౌన్స్ అనేటువంటి ఉన్నాయి. క్వశ్చన్ వర్డ్స్ కూడా ఉన్నాయి. క్వశ్చన్ వర్డ్స్లో హూ అనేటువంటిది, హూజ్ అనేటువంటిది, అలాగే హూమ్ అనేటువంటిది, అలాగే వాట్ అనేటువంటిది, ఇటువంటివన్నీ కూడా మనకి ప్రొనౌన్లోకి వస్తాయి. అసలు ప్రొనౌన్ అంటే ఏంటి అంటే, ప్రొనౌన్ ఈజ్ ఏ వర్డ్ యూజ్డ్ యాజ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఏ నౌన్. నౌన్కి బదులుగా ఉపయోగించబడే పదం ఏదైతే ఉందో దాన్ని ప్రొనౌన్ అంటాము. నౌన్లో డైరెక్ట్గా పేరు ఏదైతే ఉందో దాన్ని గోపాల్ అనేటువంటిది నౌన్ ఉంది, కానీ ప్రొనౌన్లోకి వచ్చినాక మగవాళ్ళ పేరు అయితే హీ అవుతుంది, ఆడవాళ్ళ పేరు అయితే షీ అవుతుంది, వస్తువుల పేర్లు అయితే ఇట్ ఉంటుంది. అది ఎక్కువ మంది ఉంటే కనుక దే అనేటువంటిది అవుతుంది. ఇలాగ మనం నౌన్కి బదులుగా ఇంకో పదాన్ని మనం ఉపయోగిస్తాం, దాన్ని మనం ఏమంటాము? ప్రొనౌన్ అంటాం. ప్రొనౌన్ అంటే అర్థం ఏంటి? దాన్ని సర్వనామము అంటాం అనమాట. అర్థమైందండి. ఇక నెక్స్ట్కి వచ్చేటప్పటికి మనం వెబ్ అనేటువంటిది, వెబ్ షోస్ ఎన్ యాక్షన్. పనిని గూర్చి తెలియజే పదం ఏదైతే ఉందో దాన్ని వెబ్ అంటాము. వెబ్ అంటే క్రియ అని అర్థం. మనం నౌన్ గురించి చూసాము, తర్వాత ప్రొనౌన్ గురించి చూసాము. మూడో దాంట్లో వెబ్ అనమాట. వెబ్ షోస్ ఎన్ యాక్షన్. పనిని గురించి తెలియజే పదాన్ని వెబ్ అంటాము. ప్రతి దాంట్లోనూ మనం మాట్లాడే దాంట్లో ప్రతి దాంట్లోనూ కూడా క్రియ అనేటువంటిది కంపల్సరీగా ఉంటుంది. ఒక సెంటెన్స్లో వెబ్ లేకపోతే ఆ సెంటెన్స్కి ప్రాణం లేదు అని చెప్పొచ్చు మనం. చాలా ముఖ్యమైనటువంటిది వెబ్. ఈ వెబ్ అనేటువంటిది పనిని గురించి తెలియజేస్తుంది. ఎవరి నేమ్ ఇక్కడ చూడండి, షీ గోస్ టు కాలేజ్ ఎవ్రీడే. ఇక్కడ గోస్ అంటే వెళ్ళడం కూడా పని, చూడటం పని, తినటం పని, నిద్రపోవడం పని, ఆలోచించటం పని,
ఇంకా ప్రతిదాన్ని మనం చూసినట్లయితే ప్రతి దాంట్లోనూ కూడా పని అనేటువంటిది మనకు కనిపిస్తుంది. షీ గోస్ టు కాలేజ్ ఎవ్రీడే, ఆమె ప్రతిరోజు కాలేజీకి వెళుతుంది. ఇక్కడ వెళ్ళడం అనేటువంటిది పని. హీ పోస్టెడ్ ద లెటర్స్ ఎస్టర్డే, పోస్టెడ్ అనేటువంటిది వెబ్. అలాగే రాము హ్యాస్ డన్ హిజ్ హోంవర్క్, ఇక్కడ హ్యాస్ అనేటువంటిది హెల్పింగ్ వెబ్, ఇది మెయిన్ వెబ్. డన్ అనేటువంటి డూ డిడ్ డన్. ఇక్కడ వెబ్కి 3 రూపాలు ఉంటాయి. వెర్బ్ యొక్క మొదటి రూపం, వెర్బ్ యొక్క రెండవ రూపం, అలాగే వెర్బ్ యొక్క మూడవ రూపం. V1, V2, V3 అని ఇవన్నీ కూడా. ఫర్ ఎగ్జాంపుల్ గో అనే దాన్ని తీసుకుంటే రెండవ రూపం వచ్చేటోడికి వెంట కింద మారుతుంది, మూడోదేమో గాన్ కింద మారుతుంది. ఇలాగా దీంట్లో ఏదైనా సరే వీటి కింద అండర్లైన్ చేసినా మనం ఏం చేయాలంటే అది వెబ్గా మనం కన్సిడర్ చేయాలి. అర్థమైందండి. ఇక్కడ వెబ్ అంటే ఏంటి? వెబ్ షోస్ ఎన్ యాక్షన్, పనిని గురించి తెలియజే పదాన్ని వెబ్ అంటాము. ఇక్కడ దీంట్లో వెళ్ళడం అనేటువంటిది పని కాబట్టి ఇది వెబ్ అయింది. ఇక్కడ పోస్ట్ చేయడం అనేటువంటిది పని కాబట్టి ఇది అతను వర్క్ని అంతా కూడా పూర్తి చేశాడు, తన హోంవర్క్ని పూర్తి చేయడం అనేటువంటిది పని కాబట్టి ఏదైతే ఉందో దాన్ని మనం ఇది వెబ్ అంటాము. ఈ విధంగా మనం వెబ్ అనేటువంటి దాన్ని ఐడెంటిఫై చేసి మనం ఎగ్జామినేషన్లో రాయాలన్నమాట. అసలు వెబ్ ఎన్ని రకాలు, దాంట్లో ఉన్నటువంటి ఏంటి అనేటువంటిది. నెక్స్ట్కి వచ్చేటప్పటికి మనకి వెబ్ షోస్ అండ్ యాక్షన్ అనుకున్నాం మనం. కైండ్స్ ఆఫ్ వెబ్స్కి వచ్చేటప్పటికి వెబ్లో 2 రకాలు ఉన్నాయి. ఒకటి మెయిన్ వెబ్, రెండవది ఆక్సిలరీ వెబ్. మెయిన్ వెబ్కి ఇంకో పేరేంటి అంటే లెక్సికల్ వెబ్ అంటాము. లెక్సికల్ వెబ్ అన్నా మెయిన్ వెబ్ అన్నా ఒకటే. లెక్సికల్ వెబ్ అన్నా మెయిన్ వెబ్ అన్నా ఒకటే. రెండవది ఏంటంటే ఆక్సిలరీ వెబ్. ఆక్సిలరీ వెబ్ అన్నా హెల్పింగ్ వెబ్ అన్నా ఒకటే. ఆక్సిలరీ వెబ్ అన్నా హెల్పింగ్ వెబ్ అన్నా ఒకటే. హెల్పింగ్ వెబ్ అంటే అర్థం ఏంటంటే సహాయక క్రియలు. హెల్పింగ్ వెబ్ అంటే అర్థం ఏంటి? సహాయక క్రియలు. చూడండి మెయిన్ వెబ్లో మళ్ళీ 2 రకాలు చూస్తున్నాం మనం. ఒకటి రెగ్యులర్ వెబ్, రెండవది ఇర్రెగ్యులర్ వెబ్. రెగ్యులర్ వెబ్ ఒకటి, ఇర్రెగ్యులర్ వెబ్ ఒకటి. ఇక ఆక్సిలరీ వెబ్లో రకాలు చూడండి. ఇక్కడ ప్రైమరీ ఆక్సిలరీస్, మోడల్ ఆక్సిలరీస్. హెల్పింగ్ వెబ్లో 2 రకాలు ఉన్నాయి. ఒకటి ప్రైమరీ ఆక్సిలరీస్, రెండవది మోడల్ ఆక్సిలరీస్. మళ్ళీ ప్రైమరీ ఆక్సిలరీస్లో 3 రకాలు ఉన్నాయి. ఒకటి బీ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్, డూ ఫార్మ్స్. ఫార్మ్స్ అంటే అర్థం ఏంటి? రూపాలు. బీ యొక్క రూపాలు, హ్యావ్ యొక్క రూపాలు, డూ యొక్క రూపాలు. అర్థమైందండి. బీ ఫార్మ్స్ అంటే ఏ వీటిని బీ ఫార్మ్స్ అంటాము? ఈజ్, యాము, ఆరు, వజ్, వర్రు, బీను, బీయింగ్. ఈజ్ కానీ, యామ్ కానీ, ఆర్ కానీ, వజ్ కానీ, వర్ కానీ, బీ కానీ, బీన్ కానీ, బీయింగ్. ఇవి అన్నిటిని మనం ఏమంటామంటే బీ ఫార్మ్స్ అంటాము. హ్యావ్ యొక్క రూపాలు ఏంటి అంటే కనుక హ్యాజ్, హ్యావ్, హ్యాడ్, హ్యావింగ్. ఇవన్నీ కూడా హ్యావ్ యొక్క రూపాలు. డూ యొక్క రూపాలు డూ, డిడ్, డన్, డజ్, డూయింగ్. ఇవన్నీ కూడా ఏ రూపాలు? అవి డూ యొక్క రూపాలు. ఇక మోడల్ ఆక్సిలరీస్కి వచ్చేటప్పటికి కెన్ అనేది కుడ్ కింద మారుతుంది, షల్ అనేది షుడ్, అలాగే విల్ అనేది ఏమి వుడ్, మే అనేటువంటిది మైట్, మస్ట్, ఆర్ట్, ఇటువంటి విధంగా మారుతూ ఉంటాయి. చూడండి వెబ్ అనేటువంటిది 2 రకాలు. 2 రకాలు. ఒకటి మెయిన్ వెబ్, రెండవది హెల్పింగ్ వెబ్ లేదా ఆక్సిలరీ వెబ్. మెయిన్ వెబ్లో 2 రకాలు, రెగ్యులర్ వెబ్, ఇర్రెగ్యులర్ వెబ్. అలాగే ఆక్సిలరీ వెబ్లో 2 రకాలు ఉన్నాయి. హెల్పింగ్ వెబ్లో ప్రైమరీ ఆక్సిలరీస్, మోడల్ ఆక్సిలరీస్. దీంట్లో బీ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్, డూ ఫార్మ్స్ అనేది. చూడండి దీంట్లో ఈజ్ కూడా వెబ్బే, ఈజ్ కూడా హెల్పింగ్ వెబ్. ఇది ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇచ్చినటువంటి సెంటెన్స్లో ఈజ్ కింద అండర్లైన్ చేస్తే మన పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో దాన్ని ఎలా కన్సిడర్ చేయాలి? వెబ్ కింద కన్సిడర్ చేయాలి. అర్థమైందండి. ఫర్ ఎగ్జాంపుల్ వాజ్ అనేటువంటి దాని కింద అండర్లైన్ చేసాడు వాడు, అది వెబ్. అలాగే డూ కింద అండర్లైన్ చేసాడు వాడు, అది వెబ్ కింద కన్సిడర్ చేయాలి. ఎక్కడ మనకు ఉన్నటువంటి పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఏదైనా ఒక సెంటెన్స్లో మనకి బీ ఫార్మ్స్ కానీ, హ్యావ్ ఫార్మ్స్ కానీ, డూ ఫార్మ్స్ కానీ, మోడల్ ఆక్సిలరీస్ కానీ దేని కిందైనా ఒకవేళ అండర్లైన్ చేసినట్లయితే మనం దాన్ని డైరెక్ట్గా వెబ్ కింద కన్సిడర్ చేయాలి. అర్థమైంది. ఆన్సర్లో వెబ్ అని రాయాలి. నెక్స్ట్కి వచ్చేటప్పటికి అడ్జెక్టివ్. అడ్జెక్టివ్ అంటే విశేషణము అంటాము. అడ్జెక్టివ్ అంటే అర్థం ఏంటి? విశేషణము. An adjective is a word. It tells about kind, quality, quantity, color, number of a noun or pronoun. ఒక వ్యక్తి గురించి కానీ, ఒక వస్తువు గురించి కానీ గుణాన్ని, స్థితిని, లక్షణాన్ని, రంగును, రుచిని తెలియజేసే పదం ఏదైతే ఉందో దాన్ని మనం అడ్జెక్టివ్ అంటాము. కైండ్ కానీ, క్వాలిటీ కానీ, దాని క్వాలిటీ ఎలాగ ఉంది, అది ఏ రకానికి సంబంధించింది, దాని సైజ్ ఏ విధంగా ఉంది, దాని రంగు ఎలా ఉంది, ఎంతమంది ఉన్నారు, అలాగే ఎంతమంది ఎన్ని ఉన్నాయి అనేటువంటివి, అలాగే ఎన్ని నౌన్స్ ఉన్నాయి, ఎన్ని ప్రొనౌన్స్ ఉన్నాయి, ఇటువంటి అన్నిటిని కూడా తెలియజేసేది ఏదైతే ఉందో అడ్జెక్టివ్ అంటాము. విశేషణము ఇది ఏం చేస్తుందంటే వ్యక్తి యొక్క లక్షణాన్ని, గుణాన్ని, స్థితిని,
రంగును రుచిని తెలియజేస్తుంది, గుర్తుపెట్టుకోవాలి. ద లేజీ బాయ్ వాజ్ పనిష్డ్. ద లేజీ బాయ్ వాజ్ పనిష్డ్. లేజీ అంటే బద్ధకం, లేజీ అనేటువంటి సోమరితనం, ఇది లక్షణం, అందుచేత ఇది అడ్జెక్టివ్ అవుతుంది. షీ ఈజ్ ఏ బ్యూటిఫుల్ గర్ల్. ఆమె అందంగా ఉంది, అందం ఆమె లక్షణం, ఇది అడ్జెక్టివ్ అవుతుంది. రాము ఈజ్ అన్ ఇంటెలిజెంట్ బాయ్. ఇంటెలిజెంట్ అనేటువంటిది ఇది కూడా క్వాలిటీ, అందుచేత మనం దాన్ని అడ్జెక్టివ్ అంటాము. షీ హ్యాజ్ ఏ రెడ్ కార్. రెడ్ అనేటువంటిది కలర్, అందుచేత ఇది కూడా ఏంటిది అడ్జెక్టివ్. దేర్ ఆర్ 3 men ఇన్ ద హౌస్. 3 అనేటువంటిది అడ్జెక్టివ్. ఇక్కడ మెన్ అనేటువంటిది నౌన్, నెంబర్ ఆఫ్ ఏ నౌన్. ఇక్కడ ఆల్రెడీ చెప్పుకున్నాం మనం, నెంబర్ ఆఫ్ ఏ నౌన్, ఎంతమంది ఉన్నారు అనేటువంటిది 3 men అనేటువంటిది. 3 అనేటువంటిది ఏదైతే ఉందో అది ఏమవుతుందంటే మనకి అడ్జెక్టివ్ అవుతుంది. అడ్జెక్టివ్ అంటే అర్థం ఏంటి? అడ్జెక్టివ్ అనేటువంటిది ఏం తెలియజేస్తుందంటే, అడ్జెక్టివ్ అంటే విశేషణము. ఇది ఏం తెలియజేస్తుందంటే, అడ్జెక్టివ్ ఈజ్ ఎ వర్డ్ దట్ టెల్స్ అబౌట్ కైండ్, క్వాలిటీ, క్వాంటిటీ, కలర్, నెంబర్ ఆఫ్ ఎ నౌన్ ఆర్ ప్రొనౌన్. ఒక వ్యక్తి యొక్క కానీ ఒక వస్తువు యొక్క కానీ గుణాన్ని, స్థితిని, లక్షణాలని తెలియజేసేది ఏదైతే ఉందో దాన్ని మనం అడ్జెక్టివ్ అంటాము. అర్థమైందండి? దీంట్లో మనకి ఉన్నటువంటి ఇవి. సరే, ఫర్ ఎగ్జాంపుల్ మనం అడ్జెక్టివ్ అనేటివి మనం సూపర్లేటివ్ డిగ్రీ కానీ, కంపారిటివ్ డిగ్రీ కానీ, అలాగే డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ టాల్ అనేటువంటి పదం వచ్చినట్లయితే అది కంపారిటివ్ డిగ్రీలో టాలర్ అవుతుంది, అదే సూపర్లేటివ్ డిగ్రీలో అయితే టాలెస్ట్ అవుతుంది. ఇలాగ మనం ఇవేమైనా కానీ ఇవన్నీ కూడా దేనికి సంబంధించినవి? అడ్జెక్టివ్స్ విధంగా మనం గుర్తుపట్టాలి. అడ్జెక్టివ్ అనేటువంటిది వ్యక్తి యొక్క లక్షణాలని, గుణాన్ని. నెక్స్ట్కి వచ్చేటప్పటికి మనకి యాడ్వర్బ్. యాడ్వర్బ్ ఏం తెలియజేస్తుంది? అన్ యాడ్వర్బ్ ఈజ్ ఏ వర్డ్ ఇట్ మాడిఫైస్ ద వెబ్ ఆర్ అడ్జెక్టివ్. అడ్జెక్టివ్ని కానీ వెబ్ని కానీ ఇది ఏం చేస్తుందంటే మాడిఫై చేస్తుంది. మాడిఫై చేయడం అంటే అర్థం ఏంటంటే ఉన్నదాన్ని, దాని యొక్క విలువను పెంచడం, ఉన్నటువంటి విలువను, దానికి ఉన్నటువంటి విలువను ఇంకా పెంచడం. దీంట్లో చూడండి, ఇక్కడ యాడ్వర్బ్ అంటే అర్థం ఏంటి? క్రియా విశేషణము. యాడ్వర్బ్ అంటే అర్థం ఏంటి? క్రియా విశేషణం. అంటే దీంట్లో క్రియ ఉంది, అలాగే విశేషణం కూడా. క్రియ అంటే అర్థం ఏంటి? వెబ్. అలాగే విశేషణం అంటే అడ్జెక్టివ్. ఈ క్రియను, విశేషణాన్ని ఏదైతే ఉందో అడ్జెక్టివ్ను ఇది ఏం చేస్తుందంటే మాడిఫై చేస్తుంది. మాడిఫై చేసి వాటికి ఉన్నటువంటి విలువను పెంచుతుంది. వాటిని మనం ఏమంటాము? యాడ్వర్బ్ అంటాము. వెబ్ను కానీ అడ్జెక్టివ్ని కానీ మాడిఫై చేసేటువంటి వర్డ్ ఏదైతే ఉందో దాన్ని యాడ్వర్బ్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక వర్డ్ని చూసినట్లయితే, ఒక సెంటెన్స్ని మనం చూసినట్లయితే ఎగ్జాంపుల్ సెంటెన్స్లో ఇక్కడ the mango is very sweet. ఇక్కడ ద మ్యాంగో ఈజ్ వెరీ స్వీట్ అనేటువంటి ఇక్కడ సెంటెన్స్ ఉంది మనకి. దీంట్లో స్వీట్ అనేటువంటిది అడ్జెక్టివ్. ఇది స్వీట్ అనేటువంటిది అడ్జెక్టివ్. అయితే ఈ స్వీట్ అనేటువంటి దాన్ని మనం ఏం చేస్తున్నామంటే వెరీ దాంతో ఇది యాడ్వర్బ్ అనమాట. అంటే ఈ స్వీట్ మనం చూడండి, ద మ్యాంగో ఈజ్ స్వీట్ అంటే వేరు, ద మ్యాంగో అనేటువంటి తీయగా ఉన్నది అన్నదానికి మ్యాంగో అనేటువంటిది చాలా తీయగా ఉన్నదానికి చాలా తేడా ఉంది. అంటే ఇక్కడ ఈ యాడ్వర్బ్ అనేటువంటిది ఏం చేస్తుందంటే ఈ యొక్క అడ్జెక్టివ్ అనేది మాడిఫై చేస్తుంది. మాడిఫై చేసి దాని యొక్క విలువను ఏం చేస్తుందంటే ఇంకా పెంచుతుంది. ఆ స్వీట్ని ఇంకా స్వీట్ చేస్తూ ఉందన్నమాట. అర్థమైందండి? అంటే ఇక్కడ ఏంటి, ఇక్కడ ఆల్రెడీ చూసాం యాడ్వర్బ్ అనేటువంటిది ఏం చేస్తుందంటే మాడిఫైస్ వెబ్ ఆర్ అడ్జెక్టివ్. అడ్జెక్టివ్ని కానీ వెబ్ని కానీ అది ఏం చేస్తుందంటే మాడిఫై చేస్తుంది. మాడిఫై చేసి దాన్ని ఏం చేస్తుందంటే దాని యొక్క విలువను పెంచుతుంది. ద మ్యాంగో ఈజ్ స్వీట్ అనేటువంటి దాన్ని ఇంకేం చేస్తున్నాం మనం? వెరీ అనేటువంటి పదంతో ఇంకా దాని యొక్క విలువను, దాని యొక్క స్వీట్ని ఇంకా ఏం చేస్తున్నాం మనం? పెంచుతున్నాం. ఆ పెంచేది ఏదైతే ఉందో దాన్ని మనం ఏమంటామంటే యాడ్వర్బ్ అంటాము. గుర్తుపెట్టుకోవాలి. పదం చివరిలో ఎల్వై ఇది గుర్తుపెట్టుకోవాలి. మనం పదవ చివరిలో ఎల్వై ఉంటే కనుక అది యాడ్వర్బ్ అవుతుంది. అర్థమైందండి? నౌ కానీ, బిఫోర్ కానీ, యస్టర్డే కానీ, అర్థమైందండి? ఇటువంటి పదాలు పదం చివరిలో స్లోలీ, క్విక్లీ, QUICKLY, అలాగే రేర్లీ, RARELY, అలాగే ఇంకా ఇటువంటి పదాలు మనం ఇలాగ రాసుకుంటూ పోతే చాలా వరకు మనం
చూడగలం. ఇటువంటి వాటిలో పదం చివరిలో ఎలవై కనుక వచ్చినట్లయితే కనుక అది యాడ్ వెబ్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి. నవ్ కానీ, దెన్ కానీ, బిఫోర్ కానీ, ఎస్టర్డే కానీ ఇటువంటి పదాలు వచ్చినప్పుడు అర్థమైందండి. పదం చివరిలో ఎలవై సఫిక్స్గా మనం ఎలవై కనుక ఉన్నట్లయితే ఇచ్చినటువంటి వర్డ్లో ఎలవై ఉంటే కనుక అది యాడ్ వెబ్ అవుతుంది. అర్థమైందండి. యాడ్ వెబ్ ఏం చేస్తుంది? వెబ్ని కానీ అడ్జెక్టివ్ని కానీ అది ఏం చేస్తుంది అంటే మాడిఫై చేస్తుంది. మాడిఫై చేసి వాటికి ఉన్నటువంటి విలువను పెంచుతుంది. ఇంకా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వర్డ్స్లో సఫిక్సెస్గా మనకి ఎలవై కనుక ఉంటే కనుక అది దాని కింద అండర్లైన్ చేస్తే కనుక అది యాడ్ వెబ్ అవుతుంది. ఆ విధంగా మనకి ప్రిపోజిషన్ అంటే అర్థం ఏంటి? ప్రీ పొజిషన్ అంటాం మనం. ప్రీ పొజిషన్ అంటే అర్థం ఏంటంటే ముందు స్థితి అని అర్థం. ప్రిపోజిషన్ తెలుగులో ఏమంటామంటే విభక్తి ప్రత్యయము. ఇదేం తెలియజేస్తుంది అంటే ఏ ప్రిపోజిషన్ ఈజ్ ఎ వర్డ్ ఇట్ షోస్ రిలేషన్ బిట్వీన్ టూ పర్సన్స్ ఆర్ టూ థింగ్స్ ఆర్ టూ సెంటెన్సెస్. ఇద్దరు వ్యక్తుల మధ్య కానీ, రెండు వస్తువుల మధ్య కానీ, రెండు వాక్యాల మధ్య కానీ సంబంధాన్ని తెలియజేసే పదం ఏదైతే ఉందో దాన్ని మనం ఏమంటామంటే ప్రిపోజిషన్ అంటాము. రిలేషన్ తెలియజేస్తుంది అనమాట. ఒకదానికి ఇంకో దానికి ఉన్నటువంటి రిలేషన్ ఏంటి, ఒక వ్యక్తికి ఇంకో వ్యక్తికి ఉన్నటువంటి రిలేషన్ ఏంటి, ఒక వాక్యానికి ఇంకో వాక్యానికి ఉన్నటువంటి సంబంధం ఏంటి అనేటువంటి విషయాన్ని తెలియజేసేది ఏదైతే ఉందో దాన్ని మనం ప్రిపోజిషన్ అంటాము. ఏ ప్రిపోజిషన్ ఈజ్ ఎ వర్డ్ దట్ షోస్ రిలేషన్ బిట్వీన్ టూ పర్సన్స్ ఆర్ టూ థింగ్స్ ఆర్ టూ సెంటెన్సెస్. ఇక్కడ రిలేషన్ తెలియజేస్తుంది ఒక వస్తువుకి ఇంకో వస్తువుతో ఉన్నటువంటి సంబంధం. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనం ద బుక్ అనేటువంటిది చూసాం. బుక్ అనేటువంటిది వస్తువు, అలాగే ద టేబుల్ అనేటువంటిది కూడా ఒక వస్తువు. పుస్తకము, టేబుల్ అనేటువంటిది ఇక్కడ ఆన్ అనేటువంటిది చూడండి ప్రిపోజిషన్ పిఆర్ఈపి. పుస్తకము టేబుల్ మీద, పుస్తకానికి టేబుల్కి ఉన్నటువంటి రిలేషన్ ఏదైతే ఉందో దాన్ని తెలియజేస్తే ఏదైతే ఉందో అది ప్రిపోజిషన్. ఆన్ అనేటువంటిది ప్రిపోజిషన్. అర్థమైందండి. ఈ ప్రిపోజిషన్ ఏం చేస్తుంది? వస్తువుకి, వాక్యానికి, వ్యక్తికి ఉన్నటువంటి సంబంధం, ఒకరితో ఒకరి దానికి ఉన్నటువంటి సంబంధం ఏదైతే ఉందో దాన్ని తెలియజేసే పదాన్ని మనం ప్రిపోజిషన్ అంటాము. విభక్తి ప్రత్యయం అంటాం. ప్రిపోజిషన్ 3 రకాలు ఉన్నాయి మనకి. ఒకటి సింపుల్ ప్రిపోజిషన్స్, రెండోది కాంపౌండ్ ప్రిపోజిషన్స్, అలాగే ప్రేజ్ PHRASE ప్రేజ్ ప్రిపోజిషన్స్. సింపుల్ ప్రిపోజిషన్స్, కాంపౌండ్ ప్రిపోజిషన్స్, అలాగే ప్రేజ్ ప్రిపోజిషన్స్. ఇన్ని కానీ, ఎట్ కానీ, బై కానీ, ఫర్ కానీ, విత్ కానీ ఇవన్నీ కూడా సింపుల్ ప్రిపోజిషన్లోకి వస్తాయి. ఇన్ను, ఆను, ఎట్, బై, ఫర్, ఆఫ్, అలాగే ఇవన్నీ కూడా చిన్నటువంటి పదాలు, చిన్నటువంటి వర్డ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సింపుల్ ప్రిపోజిషన్లోకి వస్తాయి. కాంపౌండ్ ప్రిపోజిషన్స్ అంటే ఏంటి? కన్సిస్ట్ ఆఫ్ 2 వర్డ్స్ అనమాట. దే కన్సిస్ట్ ఆఫ్ 2 వర్డ్స్, 2 పదాలు ఉన్నటువంటివి. అర్థమైందండి. వితౌట్ అని ఇటువంటి 2 ఉంటాయి కదా, ఇటువంటి పదాలు. ఎలాంగ్ అని ఇటువంటి పదాలు 2 సిలబుల్ కలిగినటువంటి పదాలన్నీ కూడా మనం కాంపౌండ్ దాంట్లోకి వస్తాయి. ఇక్కడ ప్రేజ్ అంటే 2 కంటే ఎక్కువ ఉంటాయి. ఇన్స్టెడ్ ఆఫ్ అని, సీజెస్ ఆఫ్ అని, అకార్డింగ్ అనేటువంటి పదాలు బట్టి మనం అవన్నీ కూడా ప్రేజ్ ప్రిపోజిషన్లోకి వస్తాయి. ప్రిపోజిషన్ ఏదైనప్పటికీ కూడా మనం గమనించవలసింది దాన్ని అది ప్రేజ్ ప్రిపోజిషన్ అయినా, కాంపౌండ్ ప్రిపోజిషన్ అయినా, సింపుల్ ప్రిపోజిషన్ అయినా. సింపుల్ ప్రిపోజిషన్ అంటే అర్థం ఏంటి? దే కన్సిస్ట్ ఆఫ్ ఓన్లీ 1 వర్డ్. ఒకే పదం ఉంటే దాన్ని సింపుల్ ప్రిపోజిషన్ అని, దే కన్సిస్ట్ ఆఫ్ 2 వర్డ్స్ ఉంటే కనుక దాన్ని కాంపౌండ్ అని, 2 కంటే ఎక్కువ ఉంటే దాన్ని ప్రేజ్ ప్రిపోజిషన్ అని అంటాము. అర్థమైందండి. ఇటువంటి ప్రిపోజిషన్ ఏ ప్రిపోజిషన్ అయినా సరే అది బిలాంగ్స్ టు డైరెక్ట్గా ప్రిపోజిషన్ కింద మనం కన్సిడర్ చేయాలి. ఇదేం చేస్తుందంటే వస్తువుకి, వ్యక్తికి, సెంటెన్స్కి మధ్య రిలేషన్ తెలియజేస్తుంది. రిలేషన్ని, సంబంధం, ఒకదానితో ఒకదానికి ఉన్నటువంటి సంబంధాన్ని తెలియజేసే పదాన్ని మనం ప్రిపోజిషన్. ఇక్కడ కంజంక్షన్ అనేటువంటిది ఉంది మనకి. ఇక్కడ కంజంక్షన్ ఏం తెలియజేస్తుంది? కంజంక్షన్ వల్ల దీంట్లోనే అర్థం ఉంది మనకి. CON కంజంక్షన్. CON తీసేసినట్లయితే కనుక జంక్షన్ అంటే అర్థం ఏంటి? కూడలి. ఈ జంక్షన్ అనేది ఏం చేస్తుందంటే కలుపుతుంది అనమాట. ఇంతకు ముందు చూసింది మనం ప్రిపోజిషన్ ఏం చేస్తుంది? ఒకదానితో ఒకదానికి ఉన్నటువంటి సంబంధాన్ని తెలియజేస్తుంది. కానీ ఇక్కడ కంజంక్షన్ అనేది ఏం చేస్తుందంటే కలుపుతుంది. ఇది అర్థమైందంటే జాయింట్స్ వర్డ్స్. ఇక్కడ చూడండి, ఏ కంజంక్షన్ ఈజ్ ఎ వర్డ్ దట్ జాయింట్స్ వర్డ్స్, ప్రేజెస్ అండ్ క్లాజెస్. కొన్ని వాక్యాలను కానీ, కొన్ని పదాలను కానీ ఇదేం చేస్తుందంటే కలుపుతుంది, జాయింట్ చేస్తుంది అనమాట. కలిపేదాన్ని ఏదైతే ఉందో దాన్ని మనం ఏమంటామో కంజంక్షన్ అంటాం. ఇక్కడ చూడంండి, రాజు ఈజ్ ఏ గుడ్ బౌలర్. రాజు అనేటువంటి వ్యక్తి మంచి బౌలర్ అన్నాం మనం. అలాగే విఠల్ అనేవాడు కూడా గుడ్ బౌలర్. ఈ రెండాటిని విడివిడిగా ఉన్నటువంటి ఒకే క్వాలిటీ కలిగినటువంటి ఈ రెండాటిని మనం కలిపి ఒకే దాని కింద మనం చేయగలం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రాజు
అండ్ విఠల్, రాజు అండ్ విఠల్ ఆర్ గుడ్ బౌలర్స్. రాజు అండ్ విఠల్ ఆర్ గుడ్ బౌలర్స్. ఇక్కడ అండ్ అనేటువంటిది ఏంటిది? కంజంక్షన్. అండ్ అనేటువంటిది ఏంటిది? కంజంక్షన్. ఇదేం చేస్తుంది? ఈ ఇద్దరు యొక్క క్వాలిటీస్ ఒకటే, వీళ్ళు చేసే పని ఇద్దరు కూడా ఒకే రకమైనటువంటి క్వాలిటీ సంబంధించిన వ్యక్తులు ఉన్నారు కాబట్టి ఈ రెండాటిని ఏం చేస్తుందంటే ఇది కలుపుతుంది. అండ్ అనేటువంటిది ఏం చేస్తుంది? ఇది కలుపుతుంది అనమాట. అర్థమైందండి? ఇటువంటివి అండ్ అనేటువంటి ఇది, బట్ అనేటువంటిది, సో అనేటువంటిది, అలాగే దట్ అనేటువంటిది, ఇలాగ మనం చూసుకున్నట్లయితే కంజంక్షన్లు చాలా ఉన్నాయి. కంజంక్షన్ అనేటువంటిది ఆర్ అనేటువంటిది కంజంక్షన్. అర్థమైందండి? ఇలాగా ప్రతి దాంట్లో కూడా మనకు కంజంక్షన్స్ ఉంటాయి. వీటి పని ఏంటంటే ఒక వస్తువుని ఇంకో వస్తువుని, అలాగే ఒక సెంటెన్స్ని ఇంకో సెంటెన్స్ని ఇవి ఏం చేస్తున్నాయి అంటే కలుపుతాయి అన్నమాట. అర్థమైంది? జాయింట్ చేస్తాయి. జాయిన్ చేసి ఏదైతే ఉన్నాయో మనం వాటిని కంజంక్షన్స్ అంటాము. కంజంక్షన్ ఇంకేం చేస్తుంది అంటే కనుక కంజంక్షన్లో రకాలు ఏంటంటే ఒకటి, రెండు రకాలు ఉన్నాయి మనకి, కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్, సబార్డినేటివ్ కంజంక్షన్స్. కోఆర్డినేటివ్ కంజంక్షన్స్, సబార్డినేటివ్ కంజంక్షన్స్. కోఆర్డినేషన్ అంటే అర్థం ఏంటంటే కోఆర్డినేటివ్ కంజంక్షన్ రెండింటిని కోఆర్డినేట్ చేసి ఏవైతే ఉన్నాయో వాటిని కోఆర్డినేటివ్ కంజంక్షన్స్ అంటాం. ఇక సబార్డినేటివ్ కంజంక్షన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ సో అనేటువంటి సబార్డినేటివ్ కంజంక్షన్, దో, THOUGH, దో అనేటువంటిది సబార్డినేటివ్ కంజంక్షన్. అర్థమైందండి? ఈ విధంగా వీటి కింద అండర్లైన్ చేస్తే మనం దాన్ని దేని కింద ఐడెంటిఫై చేయాలి? కంజంక్షన్ కింద అండర్లైన్ చేయాలి. కంజంక్షన్ అంటే అర్థం ఏంటంటే సముచ్చయము. కంజంక్షన్ అంటే అర్థం ఏంటి? సముచ్చయం. ఇది ఏం చేస్తుందంటే కొన్ని పదాలను కానీ కొన్ని సెంటెన్స్ని కానీ ఇది ఏం చేస్తుందంటే కలుపుతుంది. ఇంతకుముందేమో రిలేషన్ తెలియజేస్తుంది ప్రిపోజిషను, ఇది ఏం చేస్తుందంటే కలుపుతుంది. మనకు వచ్చేటప్పుడు చూడండి ఇంటర్జెక్షన్. ఇంటర్జెక్షన్ ఏమంటాం తెలుగులో మనం? ఆశ్చర్యార్థకము. ఇంటర్జెక్షన్ ఏమంటాం తెలుగులో? ఆశ్చర్యార్థకం. ఇది ఏం చేస్తుందంటే సమ్ సడన్ ఫీలింగ్స్, ఎమోషన్స్ కానీ భావోద్వేగాలు కానీ సడన్గా ఉన్నటువంటి ఆ ఫీలింగ్స్ అన్నీ కూడా ఎక్స్ప్రెస్ చేస్తుంది అనమాట. చూడండి, అండ్ ఇంటర్జెక్షన్ ఈజ్ ఎ వర్డ్, ఇట్ టెల్స్ అబౌట్ సమ్ సడన్ ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్. మనలో ఉన్నటువంటి భావోద్వేగాలు కానీ బాధలు కానీ దుఃఖాలు కానీ లేకపోతే ఆనందాలు కానీ ఆనందంతో వేసేటువంటి కేక కానీ బాధతో వచ్చేటువంటి ఆ ఏడుపులు కానీ ఇవన్నీ కూడా ఇంటర్జెక్షన్లోకి వస్తాయి. ఇక్కడ చూడండి, హో అనేటువంటిది, హుర్రా అనేటువంటిది, అలాస్ అనేటువంటిది, అలాగే హలో, ఊచ్ అనేటువంటిది, హే అనేటువంటి పదాలు, అలాగే వావ్ ఇటువంటి పదాలు, ఇటువంటివన్నీ కూడా ఇంటర్జెక్షన్స్ అనమాట. ఇవన్నీ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ ఎలా ఉంటుంది? మై గాడ్, ఐ ఫర్గాట్ లాక్ మై డోర్. ఓ దేవుడా, నేను ఆ డోర్కి తాళం వేయడం మర్చిపోయాను. ఇక్కడ మై గాడ్ అనేటువంటిది ఇంటర్జెక్షన్. ఇదేంటిది? మై గాడ్ అనేటువంటిది ఇంటర్జెక్షన్. ఇలాగ ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి? జాగ్రత్తగా వీటిని దీంట్లో ఇంటర్జెక్షన్ అనేటువంటిది ఐడెంటిఫై చేయగలగాలి. అర్థమైందండి? ఇంటర్జెక్షన్ ఏం తెలియజేస్తుంది అంటే మనలో ఉన్నటువంటి సమ్ సడన్ ఫీలింగ్స్ కానీ ఎమోషన్స్ కానీ భావోద్వేగాలు కానీ దుఃఖాలు కానీ ఆనందాలు కానీ ఆనందంతో వేసే కేక కానీ లేకపోతే దుఃఖంలో ఉన్నటువంటి ఆ ఏడుపులు కానీ ఆ అరుపులు కానీ అవన్నీ కూడా ఇంటర్జెక్షన్లోకి వస్తాయి. ఇచ్చినటువంటి సెంటెన్స్లో మనకి ఇంటర్జెక్షన్ కనుక ఐడెంటిఫై చేయమంటే కనుక అది ఎక్కడ ఉందో మనం గమనించి వాటిని ఇలాగ మై గాడ్ కింద అండర్లైన్ చేస్తే ఇది ఇంటర్జెక్షన్గా మనం ఐడెంటిఫై చేయాలి. అర్థమైందండి? ఈ విధంగా మనం చేయాలి. అసలు దీన్ని ఎలాగ ప్రజెంట్ చేయాలనేటువంటిది ఒకసారి చూద్దాము. ఇక్కడ చూడండి క్వశ్చన్ ఎలా ఉంటుంది? ఐడెంటిఫై ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఇన్ ద ఫాలోయింగ్ అండర్లైన్ వర్డ్స్. ఇచ్చినటువంటి దాంట్లో అండర్లైన్ చేయబడినటువంటి వర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఐడెంటిఫై ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే మనకి ఇక్కడ రోమన్ నెంబర్ 15లో ఇక్కడ కొన్ని 6 సెంటెన్స్లు మనకి ఇవ్వబడుతుంటాయి. 6 సెంటెన్స్ ఇస్తారు. సెంటెన్స్ ఇచ్చి దాంట్లో అండర్లైన్ చేస్తారు. అండర్లైన్ చేసినటువంటి వర్డ్ ఏదైతే ఉందో దాన్ని మనం ఏం చేయాలంటే దానికి ఏ భాషా భాగానికి చెందిందో రాయాలి. అర్థమైందండి? మనం ఇందాక చెప్పుకున్నాం, మనం గోపాల్ ఈజ్ ఏ గుడ్ బౌలర్ అనేటువంటి పదం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ దీని కింద అండర్లైన్ చేసాడు వాడు. అర్థమైందండి? గోపాల్ ఈజ్ ఏ గుడ్ బౌలర్ అనేటువంటి దాని కింద గోపాల్ కింద అండర్లైన్ చేశాడు. మన ఆన్సర్లో ఏం చేయాలి? రోమన్ నెంబర్ 15 వేసి అండర్లైన్ చేసినటువంటి వర్డ్ ఏదైతే ఉందో ఇది ఏ భాషా భాగానికి చెందింది, ఇది నౌనా, ప్రొనౌనా, వెబ్బా, ఎడ్జెక్టివా అనేటువంటిది మనం ఆన్సర్లో రాయాలి. అర్థమైందండి? ఈ అండర్లైన్ చేసినటువంటి వర్డ్ ఏ భాషా భాగానికి చెందిందో మనం ఆన్సర్ బుక్లో రాయాలి. ఇలా వరుసగా ఒకదాని కింద ఒకటి రాయాలి. ఆన్సర్స్ అన్నీ కూడా రోమన్ నెంబర్ ఎలా వేసి వరుసగా ఒకదాని కింద ఒకటి రాయాలన్నమాట. ఈ విధంగా మనం జాగ్రత్తగా ఈ పార్ట్ అనేటువంటిది మనం చూసినట్లయితే ఈజీగా మనకు 3 మార్క్స్ అనేటువంటిది మనం పొందుకోవచ్చు. ఒకదానికి ½ మార్క్ చొప్పున 6 వస్తాయి. దీంట్లో ఒకదానికి ½ మార్క్ చొప్పున 3 మార్కులు.